దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గడిచిన విశ్రాంతి దినము నుండి ఇప్పటి వరకు మనల్ని కాపాడాడు. దేవునికి ఎంతైనా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థనతో ఈ యొక్క పునరుత్థాన ఆరాధన ప్రారంభించుకుందాం. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాపాడి మా ప్రభు ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించిన దేవుడు, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి స్తోత్రాలు దేవా. మా ప్రభు పాడుచున్న పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యాల్లో, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్యలో, కానుకలలో సమస్తములో మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచండి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో పాస్టర్మ గారు ఉన్నారు. ముందుకు వచ్చి మనల్ని పాటల్లోనూ స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. దయచేసి అందరం కలిసి ఏకీభవించి పాడి మహిమపరుద్దాం. నీవే నా ప్రాణము, నీవే నా గానము. ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నమ్ముకొను నామము, నీవే నా దుర్గము, నీవే నా కేడెము, నీవే నా రక్షణ శృంగము. యేసయ్యా నీ ఘన నామము పరిమళ తైలముతో సమానము. యేసయ్యా నీ శుభనామము కన్యకలందరూ ప్రేమించు నామము. నీ నామము బట్టి మేమందరము, నీ నామము బట్టి మేమందరము సంతోషించి ఉత్సహించెదము, సంతోషించి ఉత్సహించెదము. నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నా రక్షణ శృంగము. ద్రాక్షారస ధారల కన్నా మరి నీ ప్రేమే ఎంతో మధురము. ద్రాక్షారస ధారల కన్నా నీ ప్రేమను ఎంతో స్మరించెదము. రాజా నీ అంతఃపురమునకు పరుగెత్తి వచ్చెదరు నిన్నే స్మరించుటకు. నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నమ్ముకొను నామము, నీవే నా దుర్గము, నీవే నా కేడెము, నీవే నా రక్షణ శృంగము. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండ
కనిపెట్టెదను, నా ప్రాణ ప్రియుని కొరకు వేచియుందును. నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నమ్ముకొను నామము. నీవే నా దుర్గము, నీవే నా కేడెము, నీవే నా రక్షణ శృంగము. యేసయ్యా నీ ఘననామము పరిమళ తైలము తో సమానము. యేసయ్యా నీ శుభనామము కన్యకలందరూ ప్రేమించు నామము. నీ నామము బట్టి మేమందరము, నీ నామము బట్టి మేమందరము సంతోషించి ఉత్సహించెదము, సంతోషించి ఉత్సహించెదము. నీవే నా ప్రాణము, నీవే నా గానము, నీవే నమ్ముకొను నామము. నీవే నా దుర్గము, నీవే నా కేడెము, నీవే నా రక్షణ శృంగము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి వచ్చిన పాటల పుస్తకంలో నుంచి 14వ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్య. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని అందరము కలిసి ఏక మనసుతో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరము కలిసి పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్య. ఏకస్వరముతో కలిసి పాడదామా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయేసు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యేసు.
ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచే శరీర క్రియలను తీసివేయము తండ్రి శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుము దేవా నీకే జీవనదిని మా హృదయము ఈ సమయమే ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా అద్భుతకరుడవు నీవే ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా జీవనదిని అందరము లేచి నిలబడదాం లేచి నిలబడి ఉజ్జీవంగా నీ జీవాత్మతో నన్ను నింపుము ప్రభా నీ శక్తితో నీ కృపతో నీ దయతో నన్ను ఆవరించుము నాయన ఈ సమయంలో నీ సన్నిధిలో మా చేతులెత్తి నీ నామను స్తుతిస్తూ ఉండగా నాతో మాట్లాడు ప్రభా అందరం ఏకీభవించి పాడదామా యేసు జీవనదినిప్పుడే నా హృదయములో ప్రవహింపచేయుమ ఏకీభవించిన ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించుము దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా అభిషేకించుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవన మరికొద్దిగా స్వరమెత్తి నా హృదయములో ప్రవహింపచేయుమ ఇప్పుడే ఈ స్థలము పైన నా ఆత్మను నా పైన నీ కృపను కుమ్మరించుము దేవా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయామే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమ రెండు చేతుల పైకెత్తి మరొక మారు చెబుదామా జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆశ్చర్యకరుడా నీ సన్నిధిలో నిలుచుండి మా చేతులెత్తి నాయనా నీ కొరకు ప్రభా మా చేతులెత్తి నేను స్తుతిస్తూ ఉండగా ప్రభా నీ కొరకు చేసిన మా స్థుతుల మీద మీరు ఆశలను కమ్మని అడుగుచూ ఉన్నాం మా మధ్యకు రమ్ము దేవా మాతో మాట్లాడము తండ్రి నీకు వందనాలు శరీర క్రియలన్నిటిని తీసివేయండి మా దురాలోచనలను బంధించండి దుష్టాత్మలను దుష్ట తలంపులను తీసివేయండి ప్రభా నీ కృపతో నీ దయతో మమ్మల్ని అభిషేకించండి దేవా
ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేయగలిగిన శక్తిమంతుడవు ప్రభా. ఎంత ఆశ్చర్యకరుడవు, ఎంత నమ్మదగిన దేవుడవు ప్రభా. నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంత గొప్ప దేవాది దేవుని మనము కలిగి ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతుల పైకెత్తి మరొక మారు స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి దేవుని నామను స్తుతిద్దాం. దేవానికి వందనాలు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ స్వరమెత్తి మన 2 హస్తాలు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. నమ్మదగిన దేవా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మరొక్క మారు మన స్వరమెత్తి చెబుదామా? నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. అవును ప్రభా. అందరం ఏకీభవించి మరొక్కసారి చెబుదామా? నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. ఇంతవరకు మమ్ము నడిపిన ఎబినేజర్ నీవే అయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. ఆశ్రయము నీవే యేసయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైన కార్యాలు లేనే లేవు, నీకు సమస్తము సాధ్యమయ్యా. ఇంతవరకు నన్ను నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. ఇంతవరకు మమ్ము నడిపిన ఎబినేజర్ నీవేనయ్యా. అందరము కలిసి ఆరాధనా, 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 ఆరాధనా. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది మా జీవితంలో ఏది లేదు ప్రభా. సమస్తమును సాధ్యపరచువాడవు. ఆశ్చర్యకరముగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని విడిపించి, నడిపించి, పోషిస్తున్న దేవుడవు నీవేనయ్యా. నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పటివరకు మంచి పాటలు, స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి మీరున్న స్థలాల్లో కీర్తనల భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సామ్స్ 142. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను.
బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. దేవుడు గడిచిన దినము, పరిశుద్ధ దినము నుండి ఇప్పటి వరకు ఎన్నో మేలులు, ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించాడు. దేవుడు చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహింపరచవచ్చు. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తుండగా లైవ్లో చాట్ చేయొచ్చు. అలాగే SMS ద్వారా, వాట్సాప్ ద్వారా వీడియో, ఆడియో క్లిప్స్ మీరు పంపించవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనతో వాక్య భాగములోనికి మనం వెళదాం. చిన్న క్లుప్త ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మా పట్ల చూపుతున్న మీ ప్రేమ, కృప, దయను బట్టి స్తోత్రాలు. గడిచిన నాయన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు మా ప్రియులందరినీ, మా పట్టణాన్ని, మా రాష్ట్రం, దేశాన్ని మీరు కాపాడినందుకు వందనాలు. అయినా మీరు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, క్షేమము, నెమ్మదిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ జీవ వాక్కులు మేము ధ్యానిస్తుండగా వాక్కులో ఉన్న సత్యాన్ని గ్రహించి వాటిని మా ప్రభా మేము అనుసరించగలిగినట్లు నీ కృపను ఆపాదించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మేము తలంచుచున్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు తన మహాకృపను చూపి మనకి మంచి ఆరోగ్యాలు, ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగము మనకు చెప్పే ఒక గొప్ప సత్యం 143వ కీర్తన 3 నుండి 10 చరణాల్లో దావీదు భక్తుడు తన జీవిత అనుభవాలు, ప్రార్థన అనుభవాలు ఎన్నో దానిలో రాసి పెట్టాడు. ప్రతి అనుభవము మన జీవితానికి ఎంతో మాదిరి, మన జీవితాలను రూపుదిద్దుకోవడానికి ఎంతో అవి మార్గదర్శకంగా ఉంటాయి. వాక్య భాగములోనికి వెళ్ళే ముందు మనం ఒక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఎన్నోసార్లు మన జీవితాలలో కృంగుదల, అధైర్యము, దీనికి మనము లోనైపోయి ఇంకా నా జీవితంలో నేను ఏమీ సాధించలేనేమో, నా వల్ల ఏమీ కాదేమో, నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను పైకి లేవనెత్తబడలేనేమో అని ఒక విధమైన నిరాశకు మనము లోనైపోయి ఇంకా నా జీవితంలో ఇంకా ఏది పొందుకోలేను అనే స్థితిలోనికి దిగజారిపోతూ ఉంటాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో అధైర్యాన్ని, బాధను ఎలాగూ జయించాలి, ఈ కృంగుదలను ఎలాగూ జయించాలి అన్న ప్రశ్నలతో ఎన్నోసార్లు సతమతమైపోతూ ఉంటారు. అయితే నా వాక్య భాగం యొక్క అంశం ఏమిటంటే నీ అధైర్యాన్ని, నీ కృంగుదలను ఎలాగూ జయించాలి, నీ అధైర్యాన్ని, కృంగుదలను ఎలాగూ జయించాలి. ఒకసారి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రకారము దావీదు భక్తుడు ఈ అధైర్యము, ఆ అధైర్యాన్ని, కృంగుదలను ఎలాగూ జయించాడో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ అధైర్యాన్ని, కృంగుదలను ఎలాగూ జయించాలి, అది జయించడానికి కావలసిన 4 ప్రాముఖ్యమైన సూత్రాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి సంగతి ఏమిటంటే నీ సమస్య ఎలాంటిది, దానికి కారణం ఏమిటి, దాన్ని నీవు తెలుసుకోవాలి.
ఆ తర్వాత ఆ సమస్య ఏంటో ప్రభు దగ్గరకు తీసుకొచ్చి నీవు ప్రభువుకి దాన్ని తెలియజేయాలి. నీ సమస్య ఏంటో నీకు తెలియనప్పుడు దానికి కారణాలు ఎక్కడి నుంచి నీవు సేకరించగలుగుతావు, దాన్ని ప్రభువుతో నీవు ఎలాగో చెప్పుకోగలుగుతావు? ఒకసారి మీరు ఆలోచించేయండి. మీకు ఏదో కృంగుదల వచ్చిందని, అధైర్యం వచ్చిందని, సమస్య వచ్చిందని చెప్పి ఆ లభోదీపమంటూ కొట్టుకుంటూ మీరున్న స్థితిలోనే అలాగే నిరాశకు లోనైపోతే ఎలాగో? ఒకసారి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ చరణంలో భక్తుడు ఒక మాట అంటాడు, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు అనే మాట భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో అతడు తన హృదయంలోను మనసులోను చాలా కలత చెందాడు. ఎంత కలత చెందాడంటే ఇంకా సహాయం ఎక్కడి నుంచి రాదేమో అని అనుకున్నాడు. కానీ దేవుని సహాయం కొరకు భక్తుడు ఎదురు చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేసేవాడు, మన సమస్య నుండి మనకి విడుదల అనుగ్రహించేవాడు. నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ నీవు నమ్మిన దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు. ఆ సమస్యను పరిష్కరించడంలో ఆయనంత గొప్ప నైపుణ్యత కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. కాబట్టి నీ సమస్య ఏంటో, ఆ సమస్యకు కారణం ఏంటో తెలుసుకుని ఆ సమస్యను ప్రభు సన్నిధిలో విన్నవిస్తే దానికి ప్రభు ఖచ్చితంగా పరిష్కారాన్ని నీకు చూపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు ఒకసారి సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆదుకోవడానికి ఎవరు అతనికి లేరు, ఎవరు దాని దగ్గరికి రాలేదు. ఆ సమయంలో అతడు ఏం చేశాడు అని అంటే అతడు తాను దేవునిలో బలపరుచుకున్నాడు. గతంలో దేవుడు నా పట్ల కార్యాలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడని చెప్పి అతడు తాను దేవునిలో బలపరుచుకున్నాడు. కాబట్టి నీ సమస్య ఏంటో తెలుసుకోవాలి, సమస్యకు కారణం ఏంటో తెలుసుకోవాలి. దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి వివరంగా చెప్తే నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో నీ సమస్య ఏంటో నువ్వు తెలుసుకో, దాన్ని ప్రభు దగ్గర తీసుకురా. ఖచ్చితంగా ప్రభు ఆ సమస్యకు విడుదల ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. ఇకపోతే నీ కృంగుదలను, నీ అధైర్యాన్ని ఎలాగ జయించవచ్చు అనంటే ఆ కృంగుదల, ఆ అధైర్యం నిన్నేం చేస్తుంది అనంటే అది నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని హరించి వేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కృంగుదల లోనికి వెళ్ళకోకుండా ఉండడం మంచిది. ఆ కృంగుదల నీ దగ్గరకు రానివ్వకుండా ఉండడం మంచిది. అది వస్తే నీవు కలిగి ఉన్న ప్రస్తుత సంతోషాన్ని, ఆ సమాధానాన్ని అది కొట్టుకుని పోతుంది. కాబట్టి వాక్యం భాగం ఒక మాట చెబుతూ ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనము నాశనం చేయుటకు వచ్చును, నేను గొర్రెలకు జీవాన్ని కలుగు చేయుటకు అది సమృద్ధిగా కలుగుటకు వచ్చాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సాతానుడు మనల్ని ఏం చేస్తాడు అనంటే మనలో ఉన్న శక్తిని అతడు హరించి వేస్తూ ఉంటాడు. మనం దేవునిలో మన స్వాతంత్ర్యాన్ని హరించి వేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి చోటివద్దు, వాడిని ఎదిరించండి అని భక్తుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో. కాబట్టి అపవాది విషయంలో నీవు చాలా జాగరూకుడవై ఉండాలి. ఎందుకంటే వాడిని ఎదిరించాలి, వాడిని నీవు జయించాలి. కావలసిన శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దొంగ అతడు ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు, మనల్ని, మన దగ్గర ఉన్న సర్వస్వాన్ని వాడు దొంగిలించి వేస్తాడు. కాబట్టి మీరెప్పుడు కూడా కృంగుదలకు లోను కావద్దు, అధైర్యానికి లోను కావద్దు. కృంగుదల, అధైర్యము వచ్చింది అంటే అది నీ సంతోషాన్ని, సమాధానాన్ని హరించి వేస్తుంది. ఇకపోతే మనం నేర్చుకునే 3వ సత్యము, నీ కృంగుదలను, నీ అధైర్యాన్ని ఎలాగూ జయించాలో 3వ సంగతిని మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 143వ కీర్తన 5వ చరణంలోనే మనం ఒక మాటను చదువుకుందాం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ లేఖన భాగం మనకు చెప్పే ఒక మాట ఏంటంటే మన కృంగుదలను, మన అధైర్యాన్ని జయించడానికి మరొక కారణం ఏంటి అనంటే మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మంచి పనిని జ్ఞాపకము చేసుకుని ప్రభువుని మనము స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో చేసే ప్రతి మంచి పనిని బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించే వైఖరి నీకుండాలి. అప్పుడే నీ కృంగుదలను నీవు జయించగలుగుతావు, నీ అధైర్యాన్ని నీవు జయించి ధైర్యాన్ని పుంజుకోగలుగుతావు.
వాక్య భాగంలో భక్తుడు ఒక మాట అంటాడు, 103వ కీర్తన 2వ చరణంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లేఖన భాగం భక్తుడు చెప్తున్న రీతిగా దేవుడు మన జీవితంలో చేస్తున్న మంచి పనులన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. దాన్ని బట్టి ప్రభువా ఈ మంచి చేసావు, దేవా ఈ మేలు చేసావు, ఈ అద్భుతాన్ని చేసావు, ఈ ఆశ్చర్య కార్యాన్ని నా జీవితంలో చేసావు అని చెప్పి ఆయన మనము స్తుతించగలిగినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం. తెస్సలోనికలకు రాసిన పత్రికలో చదువుతాం కదా, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రభుని స్తుతించండి అని మనము నేర్చుకుంటుంటాం కదా. అలాగే మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించాలి. ఎప్పుడెప్పుడో తెలుసా, ఇక వరదలు ఉప్పెనులు వచ్చి మనల్ని కొట్టుకుని పోతున్నాయి, ఇంకా మన జీవితం మీద ఆశలన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనల్ని అందరూ ఏకాకిగా చేశారు, మనల్ని అందరూ వదిలేశారు అనుకున్న సందర్భంలో కూడా మనం ప్రభుని స్తుతించాలి. మనము చినిగిపోయి ధూళిలో కలిసిన సందర్భంలో కూడా మనము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనము మన జీవితాల్లో ప్రార్థన ఆహారముగాను కన్నీళ్ళని మనము దాహముగా చేసుకున్న సందర్భంలో కూడా మనము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు అందరూ ప్రభుని స్తుతిస్తారు, మంచిదే. కానీ పరిస్థితులు వికటించినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు ఎంతమంది ప్రభువుని స్తుతించగలుగుతారు? ఎంతమంది ప్రభువుకు విధేయత చూపించి లోబడగలుగుతారు? ప్రియ సోదరి సోదరులారా, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు వికటించినప్పటికీ, పరిస్థితులు బాగోకపోయినప్పటికీ, అననుకూల సందర్భాల్లో కూడా మీరు ప్రభువుని స్తుతించి చూడండి. మీ కృంగుదల అధైర్యాన్ని అప్పటి నుండే మీరు జయించడం ప్రారంభిస్తారు. కాబట్టి నా వాక్య భాగంలో నేను చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే, దావీదుకు స్తుతిలో ఉన్న శక్తి ఏంటో తెలుసు. కాబట్టి అతడు ఈ కీర్తన రాస్తూ ఉంటాడు, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడు. హబక్కుకు 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు మనం చూసినట్లయితే, మీరు ఎప్పుడైనా ఒంటరిగా విచారంగా ఉన్నారు అనిపిస్తే, కృంగుదలతో ఉన్నారు అనిపిస్తే ఈ కీర్తన పాడుకోరండి. హబక్కుకు 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు రాయబడిన మాటల్ని. ఇకపోతే నీ కృంగుదల, నీ అధైర్యాన్ని ఎలాగూ జయించాలి అని ఆలోచిస్తుంటే నేను చెప్పే 4వ సత్యం, 4వ సూత్రం ఏంటంటే, దేవుని సహాయం కొరకు ఎప్పుడు మనము అడుగుతూ ఉండాలి. దేవుని ఎప్పుడు అడుగుతూ ఉండాలి. దేవా నాకు సహాయం చేయండి, దేవా నాకు సహాయం చేయండి, దేవా నా సహాయం కొరకు దిగిరండి అని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాగ్దానం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు సహాయం కొరకు అడుగుతూ ఉండాలి. దావీదు వలె, హన్నా వలె, అలాగే ఇతర వ్యక్తులు యెహోషాపాతు వలె మనము దేవుని సహాయం కొరకు ఎప్పుడు అర్జిస్తూ ప్రార్థిస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు. నీ సమస్యను ప్రభువు దగ్గరకు తీసుకొస్తే ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రభువు చేస్తాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ దీవెన ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో ఉండి, ఆ సమస్యలో, ఆ కృంగుదలలోనే, ఆ అధైర్యంలోనే నీవు సతమతమైపోయే కంటే, నీ సమస్యను పరిష్కరించగలిగిన నైపుణ్యత కలిగిన నిపుణుని దగ్గరికి, యేసు దగ్గరికి మీరు తీసుకువస్తే ఆ సమస్యలో నుండి మీరు బయటపడవచ్చు. మీ సమస్య, మీ అధైర్యం, మీ కృంగుదల ఏదైనప్పటికీ దానిలో నుండి మీరు బయటికి రాకోకుండా అలాగే కొట్టుమిట్టాడే కంటే, అది పరిష్కరించగలిగిన యేసు దగ్గరికి మీ సమస్యలను తీసుకొస్తే, మీ కృంగుదలకు కారణమైన విషయాలు తీసుకొస్తే, మీ అధైర్యానికి కారణమైన విషయాలు తీసుకొస్తే, యేసు ఎందుకు పరిష్కరించలేడు? ఆయన వాక్కుతో సమస్తాన్ని చేసినవాడు కదా. ఆయన వాక్కు సెలవిచ్చినప్పుడు ఎంతోమంది రోగులు బాగయ్యారు కదా. ఆయన వాక్కుతో ఎన్నో అద్భుతాలు జరిగినాయి కదా. అయితే నీ సమస్యను కూడా ఈరోజు పరిష్కరించగలుగుతాడు. నీ కృంగుదల నుండి నీకు జయాన్ని ఇవ్వగలుగుతాడు. నీ అధైర్యాన్ని నుండి నీకు జయాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం నేర్చుకునే ఒక సత్యం ఏమిటి అనంటే, మనలో దేవుని కావలసిన ఏదో అమూల్యమైన ఖనిజం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. దేవుడు మనకు అప్పుడప్పుడు విశ్వాస పరీక్షలు పెడుతూ ఉంటాడు. అప్పుడు కూడా మీరు కృంగిపోవద్దు, మీరు మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు.
దేవుని వాక్యం మనకు చెప్పిన ప్రకారము దావీదు భక్తుని వలె ఎల్లప్పుడూ మనము ప్రభుని స్తుతించాలి, ఎల్లప్పుడూ ప్రభుని మనం ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నప్పుడు ఈ కృంగుదల మీద, అధైర్యం మీద ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి జయాన్ని అనుగ్రహించగలడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు ఎలాంటి అధైర్యంలో ఉన్నారో, మీరు ఎలాంటి కృంగుదలలో ఉన్నారు, మీరు ఎలాంటి సమస్యలు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ప్రభు వాక్కులు మనకి తెలియచెప్పిన ప్రకారము మన జీవితాల్లో మనము మన కృంగుదలను జయించవచ్చు, మన యొక్క అధైర్యాన్ని మనము జయించవచ్చు, మనము మన సమస్యను జయించవచ్చు. కాబట్టి వాక్య భాగం మనకు చెప్పే ప్రకారము నీ సమస్య ఎలాంటిది, దానికి కారణాలు ఏంటి, ఆ విషయాలు సేకరించి ప్రభువుతో వాటిని విన్నవించుకుంటే ప్రభు ఖచ్చితంగా నీ సమస్య నుంచి విడుదల ఇస్తాడు. అలాగే నీ ఒకవేళ కృంగుదలలో అధైర్యంలో ఉంటే అది నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని హరించి వేస్తుంది. ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మనం నేర్చుకున్న మూడవ సత్యం గురించి మనం ఆలోచించేసినట్లయితే, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మంచి పనికి ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతిస్తూ ఉండాలి. నాలుగో సంగతి ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుని సహాయాన్ని మనం అడగాలి. ఈ 4 పనులు కనుక నీవు ఈ రోజు నుండే చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నీ అధైర్యాన్ని, నీ కృంగుదలను జయించగలవు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవానికి వందనాలు. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని కీర్తించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి స్తోత్రాలు. ఎన్నో సందర్భంలో మా ప్రియులు నాయన అధైర్యముతోనూ కృంగుదలతోనూ సతమతమయ్యే పరిస్థితులు మా ప్రభువ. అవును నాయన, దావీదు భక్తుడు తెలియజేసిన ప్రకారం, తన జీవిత అనుభవ ప్రకారం మేము మా కృంగుదలను జయించగలం, మా ధైర్యాన్ని మేము జయించగలం, ధైర్యంగా ఎదుర్కోగలము అన్న స్థైర్యాన్ని మా ప్రియులకు దయచేయండి నాయన. ప్రభువా తండ్రి, ఆ కృంగుదల మా సంతోషాన్ని, మీ దగ్గర ఉన్న మా స్వాతంత్ర్యాన్ని హరించి వేస్తుందని తెలుసుకుని ఆ అపవాదిని, ఆ కృంగుదలను జయించే శక్తిని మాకు ఆపాదించండి. మీరు చేసిన ప్రతి మంచి పని అంతటిని బట్టి, మంచి క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని కీర్తించే వైఖరి, అనుకూలతలోనే కాదు ప్రభు, ప్రతికూలతలో కూడా మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని దయచేయండి. మా ప్రభు ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడి నీ సహాయం కొరకు వేడుకునే కృపను మా అందరికి అనుగ్రహించండి. ఈ సమయంలో ఎవరెవరు అధైర్యముతో, కృంగుదలతో, సమస్యతో కొట్టుమిట్టాడుతున్నా నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తున్నాను. నీ కృపను ఆపాదించి ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన కానుకలు ప్రభుకి సమర్పిద్దాం. మన కానుకలు ద్వారా మనం ఇచ్చే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, అలాగే కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక కానుకల ద్వారా కూడా ప్రభు మహిమపరచబడుతున్నాడు. కాబట్టి ఇది అమూల్యమైన కానుకలు సమర్పిస్తూ ప్రభుని ఆరాధించే సమయంలో పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. సమయంలో ప్రత్యేకమైన పాట పాడుదాం. ముందుకు వచ్చి పాస్టర్ గారు పాట పాడతారు, కానుకలు సమర్పిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తోటమాలిగా మనకి దేవుడు కావలిగా ఉండి గడిచిన కాలమంతా కాపాడి నీరు కట్టి ఫలింప చేస్తున్న దేవాది దేవుని నామాన్ని స్తుతించి కృతజ్ఞత కానుకలు సమర్పించే సమయం ఇది. కాబట్టి పాట పాడుతూ దేవునికి కానుకలు సమర్పిద్దాం. అందరము కలిసి చప్పట్లు కొడుతూ పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. తోటమాలివై నన్ను సంరక్షించావు, గడచిన కాలమంతా నీ కృపతో. తోటమాలివై నన్ను సంరక్షించావు, గడచిన కాలమంతా నీ కృపతో. నీరు కట్టిన పచ్చని తోటవలే నన్ను ఫలింపచేసావు నా యేసయ్యా.
నీరు కట్టిన పచ్చని తోటవలే నన్ను ఫలింపచేసావు నా యేసయ్యా. తోటమాలివై నన్ను సంరక్షించావు గడచిన కాలమంతా నీ కృపతో. పచ్చిక గల చోట్లలో పరుండ చేసావు కాపాడినావు నన్ను కనుపాపలా. పచ్చిక గల చోట్లలో పరుండ చేసావు కాపాడినావు నన్ను కనుపాపలా. శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించావు నా మంచి కాపరి నా యేసయ్యా. శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించావు నా మంచి కాపరి నా యేసయ్యా. తోటమాలివై నన్ను సంరక్షించావు గడచిన కాలమంతా నీ కృపతో. తోటమాలివై గాఢాంధకారపు లోయలో నేనున్నను దేనికి భయపడను నీ ఉండగా. గాఢాంధకారపు లోయలో నేనున్నను దేనికి భయపడను నీ ఉండగా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా. తోటమాలివై నన్ను సంరక్షించావు గడచిన కాలమంతా నీ కృపతో. తోటమాలివై నన్ను సంరక్షించావు గడచిన కాలమంతా నీ కృపతో. నీరు కట్టిన పచ్చని తోటవలే నన్ను ఫలింపచేసావు నా యేసయ్యా. నీరు కట్టిన పచ్చని తోటవలే నన్ను ఫలింపచేసావు నా యేసయ్యా. తోటమాలివై నన్ను సంరక్షించావు గడచిన కాలమంతా నీ కృపతో. తోటమాలివై. హల్లెలూయా. కొన్ని అనౌన్స్మెంట్ చేద్దాం. సంఘములో ప్రతి ఆదివారం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆన్లైన్ సంఘ కార్యక్రమం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నవారు వృద్ధులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే LIG 401 భరతనార్ కాలనీలో మన ప్రేయర్ హాల్లో ప్రతి ఆదివారం 11 గంటల నుండి 12:30 గంటల వరకు ఆరాధన ఉంటుంది. తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా వచ్చి ప్రభువుని ఆరాధించి దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రియులందరి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియుల కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థించండి. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన జరుగుతున్నాయి. మన ప్రియులు వస్తున్నారు, దైవాశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా వచ్చి దైవాశీర్వాదాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి సహవాసంగా కూడి ప్రభుని ఆరాధించడంలో గొప్ప ఆధిక్యత, గొప్ప దైవ ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి మీ ఆశీర్వాదాలు మీరు దూరం చేసుకోవద్దు. మీరు సహవాసంగా కూడి ప్రార్థించడానికి తరలిరండి. ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన ఉండి ఆయన కార్యాలు జరిగిస్తాడు. మీ యుద్ధాలు కూడా ఆయనే జరిగిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ముగింపులో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహాగణుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు.
ఇంతవరకు మమ్మల్ని కాపాడి క్షేమాన్ని నెమ్మదినిచ్చిన దేవుడు తండ్రి, మా ప్రియులను దీవించండి, కృపలతో నింపండి ప్రభు. ఇతర దేశాల్లో ఉన్న వారిని మీరు కృపతో నింపండి, ఆరోగ్యాలు దయచేయండి. సంఘాన్ని అంతటిని దీవించండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. అయినా తండ్రి, ఊర్లకి వెళ్ళిన వారు తిరిగి వస్తుండగా మార్గ ప్రయాణంలో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎత్తబడిన కానుకలను మీరు దీవించండి. 100 రెట్లు ప్రతిఫలం మా ప్రియులకు అందించమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చి శోధిస్తే ఆకాశవాకిన్లు విప్పి పట్టజాలని దీవెనలు కుమరిస్తానని చెప్పిన దేవుడు, నీ దైవాశీర్వాదాలతో మా ప్రియులను నింపండి. నీ సమృద్ధిని మా ప్రియులకు అనుగ్రహించండి నాయన. ఈ వారంలో కూడా నీ అద్భుతాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ మహత్ కార్యాలు, మీ భీకర కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నేను స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మా ప్రభువా, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దీవించండి. ప్రభుత్వాన్ని మీరు దీవించండి. అధికారులను మీరు దీవించండి. క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా యేసు నీకు వందనాలు. సంఘ కార్యక్రమాలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ యొక్క ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి సమస్య నుండి విడుదల ప్రకటిస్తూ మా కొరకు తిరిగి రానున్న యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమోచును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించం. మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుని తప్పించం. ఎందుచేతన రాజ్యము, మహిమ, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియులందరికీ సదా తోడుగుని నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.